అయితే ఏం జరిగేది? ప్రతి యుద్ధంలో కూడా దేవుని సన్నిధి వారితో ఉండటం వలన వారు దీవెనకరమైన విజయవంతులుగా నడిపించబడతా వచ్చారు. సరే, ఇక్కడ సంఘటన గుర్తు చేస్తా 4వ అధ్యాయంలో. ఇక్కడ కూడా ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతున్నటువంటి పరిస్థితి. ఆ యుద్ధం చేయడానికి వారు వచ్చినప్పుడు ఏం జరిగింది అని చూద్దాం. 4వ అధ్యాయం 1వ వాక్యంలో, ఫిలిష్తీయులు ఇశ్రాయేలు మీద తమను యుద్ధ పంక్తులు తెచ్చుకొనగా వారు యుద్ధంలో కలిసినప్పుడు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ, అమ్మో ఇట్లా అయిపోయామా, అట్లయితే ఏదైనా చేయాలి, విజయం సాధించాలి అంటే అని ప్రయత్నం ప్రారంభం చేశారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ఎదుట ఎందుకు ఓడించెనో, షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని పోయి మన మధ్య ఉంచుకుందాం, అప్పుడు మనం ఏమవుతాము, విజయాన్ని పొందుకుంటాము అని ఆశించారు. పిల్లరా, ఇంకా ఒక ప్రత్యేకమైన రాజు వీళ్ళకి లేడు, సమూయేలు ప్రవక్త ఉన్నాడు. అయితే ఈ తరుణంలో దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. న్యాయాధిపతుల పాలనా పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి. దేవుడు కొద్దిమంది వ్యక్తులను న్యాయాధిపతులుగా లేవనెత్తి వారి జీవితాలని భద్రపరుస్తూ నడిపిస్తూ వస్తున్నాడు. వారు న్యాయాధిపతులు నడిపించినంత వరకు, అంటే దేవుని ఏర్పాటు చేసిన న్యాయాధిపతులు నడిపించినంత వరకు వారు సంతోషంగానే వస్తూ వచ్చారు. మరలా తప్పిపోతూ ఉండేవాళ్ళు, దేవుడు వారిని విడిచిపెడతా ఉండేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నటువంటి వాతావరణ సమయంలో ఏం జరిగింది అని చూస్తే వాళ్ళు ఓడిపోయారని చదువుకుంటాం. ఎంతగా ఓడిపోయారంటే 4,000 మంది ఇశ్రాయేలులే ఏమైపోయారు, హతమైపోయారు. ఫిలిష్తీయులు చెయ్యి హెచ్చుగా ఉంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఎట్ట కాదా బాయ్ మనం మందసం తెచ్చుకుందాం అంటూ దేవుని మందసాన్ని తీసుకొచ్చారు. గుడారాలో ఉన్న దేవుని మనసాన్ని తీసుకొని వాళ్ళు యుద్ధంలో ఆ యుద్ధ భూమిలోకి తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ యుద్ధ భూమిలోనికి మందసం వచ్చిందో అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు అని చూసినప్పుడు 5వ వాక్యంలో, యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించినంత బిగ్గరగా లేక గొప్పగా కేకలు వేశారు. వాళ్ళు ఫిలిష్తీయులు ఏంది కేకలు, ఏంది హెబ్రీల మధ్య పెద్ద కేకలు కనబడుతున్నాయి అని అడిగి తెలుసుకుంటే దేవుని మందసం దండులోనికి వచ్చిందంట, అందువలన వాళ్ళంత పెద్ద కేకలు వేశారు అనే మాట వినబడింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, భయపడ్డారు. జడిచి దేవుడు దండులోనికి వచ్చిన అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇశ్రాయేలు ఇట్లా చేయలేదు, ఇప్పుడు పెద్ద బిగ్గరగా కేకలు వేశారు, అయ్యయ్యో అంటూ వాళ్ళు బాధపడ్డారు. అంతేకాకుండా మరి ఈ దేవుడే కదా 8వ వాక్యంలో, అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతుల నుండి మనను ఎవడు విడిపించగలడు, అరణ్యమందు అనేకమైన తెగులు చేత ఐగుప్తీయులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధం చేయడని ఒకళ్ళు చెప్పుకున్నారు. అలాగని యుద్ధం చేశారు. ఏం జరిగింది ఆ రోజు అని చూసినప్పుడు 10వ వాక్యంలో, ఫిలిష్తీయులు యుద్ధం చేయగా ఇశ్రాయేలు మరలా ఓడిపోయారు, అందరూ తమ డేరాలకి పరిగెత్తారు. అప్పుడు అత్యధికమైన వధ జరిగింది. ఇశ్రాయేల్లో 30,000 మంది కూల్చబడ్డారు. ఎన్ని వేల మంది? ఇక్కడ మీరు గమనించాలి, మందసము లేకుండా యుద్ధానికి పోయినప్పుడు ఏమైంది, 4,000 మంది హతమైపోయారు. ఇప్పుడు మందసం వచ్చింది, చాలా పెద్ద కేకలు కూడా వేశారు, మందసం కూడా ఉంది, కానీ అక్కడ ఏం లేదు, విజయం పొందలేదు. వాళ్ళు ఓటమే జరిగింది. ఎంత ఓటమి అంటే మొన్న 4,000 మంది, ఇప్పుడైతే 30,000 మంది. అంతేకాదు, ఈ సమాచారం విన్నటువంటి మనుషుల్లో ఒకళ్ళు ఎలా చనిపోయారో చూస్తే, మొట్టమొదట ఏలి ఆ విషయాన్ని విని, అనగా తన ఉపనిహాసులైనటువంటి తన 2 కొడుకులు. ఏలి అంటే ఈయనెవరు? యాజకుడు. అంటే ఒక ప్రధానమైనటువంటి నాయకుడుగా, యాజకుడుగా దేవుని సన్నిధిలో ప్రార్థించి ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి. కానీ ఈయన పెద్దవాడైపోయాడు, కళ్ళు కనపట్లేదు, స్థూలకాయుడైపోయాడు. కొడుకులు మరి దుర్మార్గులయ్యారు. కొడుకులేమో అక్కడ కానుకలు దొంగిలిస్తున్నారు. అంతేకాదు ఆ ఆలయానికి వచ్చే స్త్రీలతో అపవిత్రమైన సంబంధాలు పెట్టుకొని పాడుగా బతుకుతున్నారు, నిత్యమైనటువంటి వారుగా బతుకుతున్నారు. పాపం ఎక్కువైపోయింది. నాయకులలో పాపం, ప్రజలలో పాపం, అంతా ఆ పవిత్రత అంతా పోయింది. దేవుని సన్నిధి లేదు, దేవుని పరిశుద్ధత లేదు, దేవుని గురించిన భయము లేదు. మరి పిలువబడటానికి మందసం ఉందని చెప్పుకుంటున్నారు, పిలువబడటానికి ప్రత్యక్ష గుడారం అని చెప్పుకుంటున్నారు, పిలువబడటానికి మేము ఇశ్రాయేలు అని చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ ఏమీ లేదు,
పవిత్రత లేదు, అక్కడ ఏమి లేదు, దేవుని గురించిన భయమే లేదు. ఈ పరిస్థితి ఉన్నది. యుద్ధం వచ్చేసింది. అంటే ఎప్పుడైతే దేవుడి వీళ్ళని వదిలిపెట్టేశాడో, ఎప్పుడైతే దేవుడి వీళ్ళని వదిలిపెట్టాడో అక్కడ మరి పరిస్థితి అంతా చూసినప్పుడు ఏమైందని చూస్తే యుద్ధ వాతావరణం వచ్చేసింది. ఈ యుద్ధ వాతావరణంలో ఒప్ని ఫినెహాసులు ఏమయ్యారంటే చచ్చిపోయారు. దేవుని కాపుదల వాళ్ళకి లేదు, దేవుడు వాళ్ళని వదిలిపెట్టేశాడు, హతమైపోయారు. ఆ తర్వాత మందసాన్ని కూడా ఫిలిస్తీన్లు పట్టుకొని పోయారు. అంటే మందసం అంటే దేవుని ప్రభావం కలిగింది కదా. ఆ మందసాన్ని ఉజ్జా అలా చెయ్యి పడిపోయిద్దేమో అనే రీతిలో చెయ్యి అడ్డం పెడితేనే మందసాన్ని ఎడ్ల బండి మీద ఎక్కించి ఫిలిస్తీన్లు పంపిస్తూ వచ్చినటువంటి సందర్భం. ఆ తర్వాత అక్కడికి చేరింది. అక్కడ నుండి వీళ్ళు మరి రెండవ రాజు అయినటువంటి ఎవరైనా దావీదు గారు తిరిగి మరలా దేవుని మందసాన్ని యెరూషలేముకు తీసుకువెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటే, అంటే అప్పటికి ఒబేదెదోము ఇంట్లో మందసం ఉంటుంది, వాళ్ళకి వెళ్తుంటే ఆ ప్రభావం, ఆయన చనిపోయాడు, వాళ్ళ చేతులు పట్టడానికి వీల్లేదని ఇలా చూస్తాం కదా. ఎక్కడైతే దేవుని మందసం ఉందో అక్కడ దీవెన ఉన్నది. కానీ ఇప్పుడు మనం గమనిస్తే దేవుని మందసం ఉన్నది కానీ అక్కడ దేవుని సన్నిధి లేదు, ప్రభావం లేదు. బాగా మీరు గమనించమని కోరుతున్నాను. ప్రభావం లేదు, అంతా మరి సాధారణమైన పరిస్థితులు కనబడ్డాయి. ప్రభావముతో ఉన్నటువంటి దేవుని జనాంగ వాతావరణం కనబడతలా, దేవుని ప్రభావం కనబడతలా, సాధారణమైనటువంటి పరిస్థితులు అయిపోయినాయి. ఇంకేం జరిగిందని చూసినప్పుడు ఫినెహాసు భార్య విషయం విని ఆమె కూడా మరి కాన్పు కలిగే సమయంలో నొప్పులతో బాధపడుతూ చనిపోతుండగా ఆమె ఒక మాట అంది ప్రియులారా. అదేంటంటే అది చదువుతాం. వచ్చిన భాగం 21లో, దేవుని మందసము పట్టబడినదన్న సంగతి తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావము ఏమని పేరు పెట్టిందండి? ఏకాబోధ. అంటే అర్థం ఏంటి? ప్రభావము పోయెను. మందసము ఉంది కానీ ప్రభావం లేదు. ఈ దినాన్న ప్రియులారా మీరు గమనించండి. క్రొత్త నిబంధనకు ఎలా పోల్చి చెప్పగలుగుతానంటే, సంఘము ఉన్నది కానీ ప్రభావం కనపడతలా. ప్రభావము కలిగిందిగా ఈరోజు దేవుడు సంఘాన్ని ఇచ్చాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన జరిగించాల్సినటువంటి ఆ ప్రధానమైన కార్యం అంతా జరిగించి ఇప్పుడు సంఘానికి దేవుడు ఆ అధికారం అంతా ఇచ్చాడు. సంఘానికి ఆయన బలమంతా ప్రభావం అంతా ఇచ్చాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యముల మాట మీకు గుర్తు చేస్తాను. ఒకసారి చదవగలుగుతారా? 10:19 లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యంలో, ఇదిగో పాములను తేలను త్రొక్కుటకును శత్రువు బలవంతుడి మీద నేను మీకు. ఇప్పుడు సంఘము దేవుని యొక్క బలము కలిగింది, ప్రభావం కలిగినది. సంఘము దేవుని అధికారంతో, దేవుని బలముతో, దేవుని శక్తితో, దేవుని ప్రభావంతో ఈ భూమి మీద పని చేయవలసింది. యేసు ప్రభువారు ఇప్పుడు భూమి మీద సశరీరుడిగా లేడు, ఈ లోకానికి రావాలి, వచ్చాడు, ఆ కార్యం జరిగించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపించాడు. సంఘము ఉన్నది, దేవుని శక్తి ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. ఈ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ద్వారా సంఘం బలపరచబడి దేవుని కొరకు బలమైన గొప్ప కార్యాలు చేయవలసి ఉంది. కానీ సంఘము ప్రభావం లేనిదిగా అయిపోతే, ఏకాబోధుగా సంఘ వాతావరణంలో కనబడితే ప్రియులారా, అది ఏదో పిలువబట్టడానికి పేరుకి పిలువబడుతుంది సంఘముగా, కానీ దేవునికి సంబంధం లేనిది, దేవుని ప్రత్యక్షపరచలేనిది, దేవుని చూపించలేనిది అయితే ఏం ఉపయోగం అయ్యా? ఏం ఉపయోగం? ఒక నిమిషం మీరు చూడండి, ఇక్కడ ఏం జరిగిందంటే ఆ దేవుని యొక్క మందసం పట్టబడింది, ఆ దేవుని ప్రభావం అంతా పోయింది వాళ్ళ మధ్య. కాబట్టి వాళ్ళు ఎంతో బాధపడ్డారు. మరి ఫినెహాసు భార్య కూడా తను చనిపోయేటప్పుడు ఈ మాట చెప్పింది అని చదువుకుంటాం. అమ్మ కొంచెం ధైర్యంగా ఉండి, పర్వాలేదు, నువ్వు కొడుకుని కంటున్నావు అని చెప్పారు. కానీ ఆమె ఒక మాట చెప్పింది, వాడికి ఒక పేరు పెట్టండి, నేను ఉండనులే కానీ నాకు అర్థమైపోయింది, వాడికి ఈకాబోధని పేరు పెడుతున్నాను అంది. అంటే ప్రభావము, దేవుని ప్రభావం పోయింది, దేవుని ప్రభావం లేదు ఈ ప్రజల మధ్య. పిలవడానికి దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు కానీ దేవుని ప్రభావం లేకుండా పోయింది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము దేవుని పిల్లలముగా పిలువబట్టమే కాకుండా దేవుని ప్రభావంతో నింపబడిన వారమై, దేవుని ప్రభావంతో కొనసాగుతూ లోకానికి దేవుని ప్రభావాన్ని చూపించవలసిన వారమై ఉన్నాం. ఇదిగో దేవుని ప్రభావాన్ని మేము ఇక్కడ చూడగలుగుతున్నామని చెప్పగలిగినటువంటి సాక్ష్యం సంఘపక్షంగా, వ్యక్తిగత జీవితాల పక్షంగా మనం కలిగి ఉండాలని కోరుతున్నాను. త్వరగా కొన్ని మాటలు చూపిస్తాను రండి. ఒక మాట ఉంటుంది 78:60 కీర్తనలో, కీర్తన 78:60లోకి మీ బైబిల్ తీగిలినట్లయితే 78వ కీర్తన. అమ్మా, షిలోహో మందిరం, అయ్యో ఏంటండి?
78, 60లో మనం చదువుకుంటున్నాం. 78, 60లో ఏమనుందండి? షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికిని అప్పగించెను. తన ప్రజలను ఖడ్గమునకు అప్పగించెను. ఆయన తన స్వాస్థ్యం మీద ఆగ్రహించెను. ఎందుకని? పాపము కనిపించిన ఆ చోట దేవుని ఆగ్రహం ఉన్నది. యాజకులు, నాయకులు పవిత్రంగా బ్రతకాల్సిన వాళ్ళు పాపంలో బ్రతుకుతున్నారు. దేవుడు ఊరుకోడు. పాపమునికి ఆ దేవుడు చూస్తున్నట్లుగా పోవాలి. కుదరదు. బాగా మీరు గమనించండి. ఇక్కడ మాట చదివాం. ఏంటది? షిలోహు. అవునా? ఏమని చదువుకున్నామండి? షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారాన్ని ఆయన విడిచిపెట్టాడు. ఒక్క నిమిషం మీరు సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము వచన భాగం 3లో గమనిస్తే, కాబట్టి జనులు పాళెంలోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెనో, ఈసారి ఏం చేద్దామంటే షిలోహులో ఉన్న దేవుని మందసాన్ని పట్టుకొని పోదామని షిలోహు మందిరంలో ఉన్న యెహోవా నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రియులారా, మీరు వాక్యం అంతా గమనిస్తే, అంతా చెప్పలేను కానీ ఇలా గమనిస్తే, ఇక్కడ నుండి షిలోహు నుండి మందసం బయటకు వచ్చేసిందిగా. ఇక ఎన్నడూ షిలోహుకు దేవుని మందసం రిటర్న్ రాలా. దేవుని మందసం ఇప్పుడు షిలోహు మందిరం నుండి బయటకు వచ్చేసింది. కానీ దేవుని యొక్క సన్నిధి తిరిగి మరలా ఆ మందసం ద్వారా లేక మందసము షిలోహులోనికి రావడం మనం ఎరగం. బైబిల్ ఎక్కడ కనబడదు. ఇక తర్వాత ప్లేస్ మారుతుంది. ఇప్పుడు మీరు గమనించమని కోరుతున్నాను. దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఎక్కడ పవిత్రత పాటించాలో అక్కడ పవిత్రత లేదు. సంఘం అంటే పవిత్రమైంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం వచన భాగం 1-2లో చూడగలిగితే, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారుగా ఉన్నారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. కాబట్టి సంఘం అంటే ఏమైంది? కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడ్డవారు, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డవారు. కాబట్టి సంఘం అంటే ఏంటి? పరిశుద్ధమైంది. మరలా చెప్తాను, సంఘం ఎప్పటికీ కులము కాదు, వృత్తి కాదు. మరలా చెప్తాను, చూచుచున్నట్లుగా పోవడానికి లేదు. వాక్యం నీకు కష్టం అనిపిస్తే నువ్వు మానుకుంటే చేయగలిగింది ఏమీ లేదు. కానీ వాక్య క్రమంలో బ్రతకాల్సిందే, వాక్య క్రమంలో జీవించాల్సిందే. నేను కూడా, నీవు కూడా. ఇంత వాక్యం చెప్పి నా జీవితాల్లో నేను అపవిత్రంగా నడిస్తే దాని ఫలితం నా కొరకు కాసుకొని కూర్చుంది, నీ కొరకు కూడా కాసుకొని కూర్చుంది. పవిత్రతను పాటించాలి. మందసం ఉంది కానీ దేవుని సన్నిధి లేదు. ఎందుకు? ప్రజలలో పవిత్రత లేదు, నాయకులలో పవిత్రత లేదు. వారు దేవుని గురించిన భయం లేనటువంటి వాళ్ళగా అయిపోయారు. ఆ కారణాన ప్రభావం పోయింది. మీరందరూ నాతో చెప్పండి, ఇకాబోద్. అందరూ చెప్పాలండి, ఇకాబోద్ అంటే ప్రభావం లేదు, ప్రభావం పోయింది. వాళ్ళు సాధారణ మనుషులు అయిపోయారు. దేవుని సన్నిధి కలిగినటువంటి అనుభవం కాస్త కోల్పోయారు. ఇలాగ మీరు చూసినప్పుడు వాక్యంలో 80వ కీర్తన మొదటి మాటలో ఒక మాట ఉంటుంది. కీర్తన 80 మొదటి మాటలో, ఇశ్రాయేలుకు కాపరి చెవియొగ్గుము, మందవలే యేసేపును నడిపించిన వాడా, కెరూబుల మీద ఆసీనుడైన వాడా, ప్రకాశింపుము అంటే ప్రభావము అనేటువంటి మాట. ప్రకాశము, ప్రభావం. పిల్లలు, ఆయన ప్రకాశించే ప్రభావం కలిగినటువంటి దేవుడు, ప్రభావముతో తన ప్రజలను ప్రకాశింపజేసే దేవుడు. ఆయన ఎంత గొప్పవాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? అదిగో మందసం ఉన్నా, నేను వచ్చి అక్కడ నీతో మాట్లాడతానన్నాడు, నేను మిమ్మల్ని కలుసుకుంటానన్నాడు. దేవుడు మనల్ని సంధించే స్థలమే మందసము కలిగిన స్థలం. అక్కడ దేవుని ప్రభావం ఉంటుంది. కానీ ఇప్పుడు లేదు. మందిరం దేవుని యొక్క సన్నిధి కలిగిన స్థలం. దేవుడు మనల్ని సంధిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు. అది ఈ స్థలం. ఇక్కడ ఏముండాలి? పవిత్రత ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వాక్యంలో, పవిత్రత లేకుండా ఎవడు కూడా ప్రభువుని చూడడు అని రాయబడింది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో, నేను పరిశుద్ధుని గనక మీరును కూడా పరిశుద్ధులయ్యుండుడి అన్నాడు. లేవియ కాండం అధ్యాయం 27 వచన భాగం 2లో, నేను పరిశుద్ధులైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధులయ్యుండుడి. ప్రియులారా,
పరిశుద్ధత మాటలో, చూపులో, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. మందిరంలో ఉన్నప్పుడే కాదు, మందిరం వెలుపల నీ ఉద్యోగ, వ్యవసాయ, వ్యాపార విద్యాలయాలలో కూడా పవిత్రతని పాటించాలి. మాటలో, చూపులో, తలంపులో, ప్రవర్తనలో పవిత్రత, 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 పవిత్రత. ఇదే సంఘం. ఆ పవిత్రత కలిగిందే సంఘం. ఒకవేళ నువ్వు పవిత్రతను కోల్పోయావు అంటే అక్కడ నీవు పిలువబట్టానికి ఒకవేళ సంఘంగాను, పిలువబట్టానికి ఒకవేళ విశ్వాసగాను పిలువబడతావు, కానీ నువ్వు ఇకబోదు అంటే అర్థం ఏంటి? ప్రభావం లేదు. దేవుని సంఘమే అయితే ఏముండాలి? ప్రభావం ఉండాలి. దేవుని బిడ్డవే అయితే ప్రభావంగా ఉండాలి. నీవు నేను మనం ప్రభావముగా జీవించాలి. బాగా మీరు గమనించమని కోరుతున్నాను. కృత నిబంధన సంఘంలో పౌలు శిలాలుగా నడుచుకుంటూ వెళుతుంటే వాళ్ళని చూసినటువంటి ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు దయ్యం పట్టిన అమ్మాయి. ఏం పేరు అమ్మాయి పేరు? పుతోను అని దెయ్యం పెట్టినటువంటి అమ్మాయి. వీళ్ళని చూసి అంటుంది, ఇదిగో వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీరు మీకు సత్య మార్గం గురించి బోధిస్తారు, ప్రకటిస్తారు, తెలియచేస్తారు అని చెప్పింది. పౌలు గారు చెప్పనిచ్చా కానీ పబ్లిసిటీ బాగానే ఉంది, చెయ్యి అనుకున్నాడేమో. కొంతసేపు చెప్పనిచ్చిన తర్వాత అన్నాడు, ఇక చాలు ఆపు, వేస్తున్నాములు వెళ్ళిపోన్నాడు. ఆ దెయ్యంలో ఉండి ఆమెలుండి ఆ దెయ్యం వెళ్ళిపోగానే అమ్మాయి సాధారణ మనిషి అయిపోయింది. అంతకుమునుపు సోది చెప్పుట ఎందు తనని ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి లాభాన్ని కలిగిస్తున్నటువంటి అమ్మాయిగా ఉంది. ఈ సోదే దెయ్యం వలన. సోది అనేది ఒక దెయ్యం, అది ఒక దెయ్యపు ఆత్మ, అది ఒక ఆత్మ. చాలామంది నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకునేటప్పుడు అంటారు, ఏమండి సోది కూడా చెప్పించాం, ఆ సోదిలో బయలుపడింది, గత ప్రార్థన చేయండి, మా అమ్మాయికి దెయ్యం పట్టిందంట. ఎవరు చెప్పారు మీ అమ్మాయికి దెయ్యం పట్టిందని? సోదిలో వచ్చిందండి అంటారు. ఎక్కడొచ్చింది? సత్యము కాదు, బాగా గమనించండి. శత్రువు గలిబిలిలో పడిపోవద్దు. దేవుని వాక్యం చెప్తున్న సత్యం. ఒకవేళ ఆ దెయ్యమే పట్టుంటే ఇప్పుడు బయటపడుతుంది, బయటకు వస్తుంది ఖచ్చితంగా. వాళ్ళు ఆ సోది మాటలు విని నా ప్రాణం తీస్తూ ఉంటారు. నువ్వు గట్టిగా ప్రార్థన చేయి, ఇంకొంచెం ప్రార్థన చేయి, ఇంకా బయటపడిద్ది అని చెప్పు అంటూ ఉంటారు. ఏంటంటే అలా కాదు. దేవుని వాక్యం చెప్తుంది, చీకటి ఆత్మలు ఉన్నాయి, ప్రభువైన యేసు నామములో ప్రార్థన చేస్తే వెళ్ళిపోతాయి, బైబిల్ గ్రంథం చెప్తుంది. కానీ దెయ్యమును గురించినటువంటి విషయాలు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో అంతవరకే తీసుకోవాలి, కానీ లోకం చెప్తున్న విషయాలని తీసుకొని గలిబిలి చేసుకోకూడదు, చేయకూడదు. సరే, ప్రభావం దేవునిలో నుండి బయలుదేరింది, అందరినీ బాగు చేస్తుంది. ఆయన ప్రభావం కలిగిన వాడు. లోకస్వార్త 6:19 మాట ఉంటుంది. లోకస్వార్త 6:19 ప్రభావం. ఆదిమ సంఘం ప్రభావం కలిగినది. త్వరగా చూపిస్తాను రండి. అపోస్తల కార్యగ్రంథాన్ని మీరు గమనించగలిగితే సంఘ విస్తరణ జరుగుతుంది. ప్రభావముతో దేవుని పరిచర్య విస్తరిస్తూ ఉందని రాయబడింది. వాక్యం ప్రబలుతుందని రాయబడింది. ఇంత ప్రభావంతో దేవుని వాక్యం ప్రబలమై అపోస్తల కార్యగ్రంథం అధ్యాయం అయితే అందరూ చూద్దాం, మీరు చూడగలిగితే బైబిల్లో నుండి చూద్దాం. అధ్యాయము 19 వచన భాగం 20లో ఎంత ప్రభావంతో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపిస్తుంది. ఎంత ప్రభావం అని చూస్తే 11వ వాక్యంలో పౌలు గారి చేతి గుడ్డలు అంటే హ్యాండ్ కర్చీఫ్స్ ఆయన ప్రార్థన చేస్తే ఏమైనాయి? ఆ నడికొట్ల కొరకు, ఆయన చేతికి తగిన నడికొట్ల కొరకు ఆయన ప్రార్థన చేస్తే అవి తీసుకొని వెళ్తున్నటువంటి సమయంలో రోగుల వద్దకు తీసుకొస్తే రోగాలు వదిలిపోతున్నాయి. 12వ వాక్యంలో దెయ్యములు కూడా వదిలిపోతున్నాయి. దేనికి? హ్యాండ్ కర్చీఫ్స్కే. ఏమంటే ఒకవేళ దాన్ని మీకు అందుబాటుకి ఇవ్వడం కోసం మీరు కొనుక్కోండి అని అనడంలో తప్పు లేదు. దాన్ని వ్యంగ్యంగా తీసుకొని ఏదేదో గలిబిలిగా చేస్తే నేనేం చెప్పలేను. కానీ చాలా మట్టుకు అనేకులు దైవజనులకు వారికి ప్రభు ఇచ్చిన బయలుపరిచిన ప్రత్యక్షతను బట్టి ప్రార్థన చేసి మెంటల్ అనాయింటింగ్ చేసి ఇస్తూ ఉంటారు. ఈ మెంటల్ అనాయింటింగ్ అనబడిది అభిషేకం అనేటువంటిది ఉన్నది, బైబిల్లో ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆ హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని వెళ్ళారో 12వ వాక్యం చదవండి. ఏమన్నది? రోగుల దగ్గర తీసుకొచ్చారు ఆ హ్యాండ్ కర్చీఫ్లు. ఏమయ్యారు రోగులు? స్వస్థపరచారు. రోగములు వారిని విడిచను. ఇంకండి దయ్యములు కూడా వదిలిపోయాను. ఎప్పుడైతే ఆ హ్యాండ్ కర్చీఫ్లు చూడటం జరిగిందో దయ్యాలే అంట వెళ్ళిపోయినాయి. కారణం ఏంటంటే దేవుని ప్రభావం. ఇంకా బైబిల్ మీరు గమనించినప్పుడు ఇంత ప్రభావంతో దేవుని వాక్యం ఏమవుతుంది? ప్రబలం అవుతుంది.
దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రభావం ఉన్నది. దేవుడు ప్రభావం కలిగిన దేవుడు. ఆయన సన్నిధి, సంఘం ఇప్పుడు ప్రభావం కలిగినది. దేవుడు తనకున్న బలమంతా ప్రభావం అంతా సంఘానికి ఇచ్చాడు. సంఘం ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క ప్రభావంతో పనిచేయాలి. దేవుని ప్రభావాన్ని రుజువుపరచాలి. దేవుని ప్రభావంతో ఈ ఈ ఈ ప్రాంత ప్రజలు అనేకులు సత్యంలోనికి, గ్రహింపులోనికి రావడం కొరకు ప్రభావం ఇక్కడ కనిపించాలి. పిల్లలు, నేను ఒకసారి ఎరుగుదును, ఒక చోట వాకింగ్ చెబుతా ఉంటే 2 ఇళ్ళు తర్వాత ఒక కొత్తగా అల్లుడు వచ్చాడు. ఆ ఇంట్లో అమ్మాయికి పెళ్ళయింది. ఆ అల్లుడు ఇక్కడ వాకింగ్ చెబుతుంటే ఆ అల్లుడు మంచం మీద కింద పడిపోయి రాత్రి 9 గంటల సమయంలో ఆ పిల్లగాడు, అందరూ ఇంట్లో భోజనాలు కొత్తగా వచ్చారు కదా, భోజనాలు రెడీ చేస్తున్నారు. అందరికి ఎవరి కాళ్ళకి భోజనాలు జరుగుతున్నాయి, వడ్డన జరుగుతుంది. భోజనాలు తయారు చేసిన వాళ్ళు ఇంకేదో కావాలంటే ఏమో చేస్తూ ఉన్నారు లింగుంటలో. ఆ సమయంలో మంచం మీద నుండి ఊరకాల కూర్చున్నటువంటి పిల్లడు మంచం మీద ఢాముని కింద పడ్డాడు. కింద పడి కేకలు పెడుతూ ఆయన ఆత్మను నేను వెళ్ళిపోతా, ఆయన ఆత్మను అంటున్నాడట. అక్కడ నుండి వాళ్ళ మామగారు, ఆ ఇంటి ఆయన, ఆ పిల్లోడు మామ, ఆయన పరుగున వచ్చాడంటే ఆపండి మా అల్లుడు అల్లాడిపోతున్నాడు, ఆపండి. నేను ప్రసంగం చేయడానికి మీ అల్లుడు అల్లాడిపోవడానికి ఏం సంబంధం అనుకోండి. నేను వాకింగ్ చెప్తానంటే ఏమండి నిన్నేనండి అనంట అరిశాడు. అలాగని ఆపిన తర్వాత ఆ పిల్లోడు ఆ డ్యాన్స్ వేయటం అయిపోయింది. అక్కడ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా కంగారుగా ఉన్నారు. నాకు అర్థమైపోయింది అని ఆ వాక్యం అలాగా అతని దగ్గరికి వెళ్ళాను. యేసు నామమున నీకు ఆజ్ఞాపిస్తున్నాం, ఎవరు నువ్వు అనగానే దెయ్యం బయటపడి నేను ఫలానా అని చెప్పి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పిల్లడు అక్కడ ఉండటం నేను చూశానా? లేదు, నాకు తెలీదు. నూనె రాసామా, చేతులించామా? ఏమీ లేదు. బైబిల్లో రాయబడింది నూనె రాసి చేతులించి ప్రార్థించాలి, ఖచ్చితంగా రాయబడింది, నేను నమ్ముతాను. అయితే అదే తరుణంలో వాక్యం ఏం చెప్తుందంటే, అలాగ నూనె రాసి వారి కొరకు ప్రార్థన చేస్తే స్వస్థపరిచేది ఎవరు? కింద వాక్యంలో ప్రభువు అతనిని లేపును. స్వస్థపరిచేది ఎవరు? నూనె కాదు, చెయ్యి కాదు, నూనెలో చేతిలో ఏమీ లేదు. ప్రభు చెప్పాడు అలా చేయమని, చేస్తున్నాం, అంతవరకే. కార్యం చేసేదంతా ఎవరు? ప్రభు ఆ వ్యక్తిని లేపును, స్వస్థపరచును. ఉంది కదా. మీరు సైలెంట్ అయితే నాకు డౌట్ వచ్చింది. యోహాను రాసిన యాకోబు పత్రిక అందరూ కూడా ఒకసారి తీయండి, తీస్తే మీకు చూపిస్తే మీకు అర్థమైద్ది అనుకుంటాను, ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక అధ్యాయము 5, యాకోబు పత్రిక అధ్యాయం 5 వచ్చిన భాగం చదవండి. 15. మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా? సంఘ పెద్దలను పిలవాలి. సంఘ పెద్దలు అంటే డీకాన్స్ కాదు, పెద్దలైనా నేను పేతురయ్య చెప్తాను అంటే బిషప్స్లు, ఎల్డర్స్ అంటే పాస్టర్ గారిలో ఒక ఉన్నతమైన స్థితిని గురించి చెప్పినప్పుడు అలా చెప్పాడు. తర్వాత అండి వాళ్ళని పిలవాలి. వాళ్ళు వచ్చి ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయును. విశ్వాసయుతమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, నూనె అతను లేపును, చెయ్యి అతను లేపును. నో, అలాగని రాయబడలా. ఏమనుంది? నూనె అతను లేపును అని రాయబడలా. ప్రభువు అతనిని లేపును. నూనె రాయటం జరిగింది, చేయించడం జరిగింది, కానీ అది ప్రభు చెప్పాడు, చేస్తున్నాం. కానీ ఎవరు లేపేది, ఎవరు బాగు చేసేది? నూనె కాదు, ప్రభు అతనిని స్వస్థపరచును. కనుక నేను నమ్ముతాను ఇది ఒక దేవుని యొక్క ప్రభావం. దేవుడు తన ప్రభావాన్ని మన మధ్య రిలీజ్ చేయడానికి ఇందుకు ఒక పద్ధతి చెప్పాడు. ఆ పద్ధతిలో ప్రభు పనిచేస్తాడని బైబిల్ తెలియచేస్తా ఉంది. ఎందుకు? దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, అమ్మ, బాబు అండి, దేవుని ప్రభావం మన మధ్య ఈ స్థలంలో బహుగా సంచరించును గాక. అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, దయాలు పెట్టినటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ గడప దాకా వచ్చి నాకు ఇంకా రామని భీష్మిస్తాయి. అక్కడ గడప నుండి వెనకలాగుతూ ఉంటాయి. అప్పటికి ఒక 10 మంది 15 మంది పట్టుకొని లోపలికి నెడతా ఉంటారు, పో అని. ఇంకా నేను అక్కడ దగ్గరికి వెళ్ళి వదిలేయండి, యేసు నామమున ఆజ్ఞాపిస్తారు, రా లోపలికి రా అంటే రాలేనయ్యా. ఏముంది, ఎందుకు రాలేనంటున్నావు? రాలేనయ్యా, కాలిపోతానయ్యా. ప్రియులారా గమనించండి, దైవ సన్నిధి స్థలంలో ఉన్నది, దైవ ప్రభావం ఈ స్థలం ఉంది. మనము దేవుని సన్నిధిని, దైవ ప్రభావం కలిగిన మనుషులం. ఎందుకంటే యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యంలో ఒక మాట ఉంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మనలో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది. మన మధ్య దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి ఉన్నది. మన మధ్య దేవుని సన్నిధిని బట్టి ఆ చీకటి ఆత్మ అంతగా భయపడిపోతా ఉంది. దైవజనుడు ఇజ్రాయేల్ గారు మరి రూపునకు నల్లగా ఉంటాడు. ఒకసారి చీకటాత్మ పట్టినటువంటి వ్యక్తి కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆ దెయ్యము కళ్ళతో అలా చూడలేక తలకాయ ఇటు అటు తిప్పితే, నా ఇంకా చూడు అంటున్నాడు. నేను చూడలేనయ్యా అంటా ఉంది. ఎందుకు చూడలేము? తెల్లగా ప్రకాశిస్తున్నావయ్యా, బా నీ కళ్ళు నేను చూడలేకపోతున్నానయ్యా. ప్రియులారా గమనించండి,
మనము దేవుని సన్నిధి కలిగిన వారం, ప్రకాశిస్తున్నటువంటి వారం ఉంటాం. మనం ఒక ప్రకాశించటానికి ఒక మాట చదువుకున్నాం 80వ కీర్తనలో కూడా. ఆశపడుతున్నాను దేవుని బలముతో, దేవుని ప్రభావంతో నడిపించబడదాం. ఇక్కడ దేవుని ప్రజలే వాళ్ళు పవిత్రత లేకపోవడం వలన ప్రభావాన్ని కోల్పోయారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. దేవుడు వారికి శత్రువు అయిపోయాడు. అవునా? ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన పరిస్థితి ఉంటుందో అక్కడ దేవుడు వాళ్ళని వదిలిపెట్టేస్తాడు. వాళ్ళని వదిలిపెట్టిన సంఘటన చూస్తాను. మొట్టమొదటి రాజు పేరేంటి? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఒక సందర్భం వచ్చింది, అప్పుడు కూడా ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకి యుద్ధం జరిగేటువంటి వాతావరణం వచ్చింది. అప్పుడు ఈయన మరి అప్పటికే 3 సార్లుగా దేవుని మాటను అతిక్రమించిన వాడుగా ఉన్నాడు. దేవుడు అభిషేకించినటువంటి ఒక ప్రత్యేక వ్యక్తిని చంపడానికని బయలుదేరి హడావుడి చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలుకు ఫిలిష్తీయులకు యుద్ధం వాతావరణం వచ్చిన సమయంలో ఏం జరిగింది అని చూస్తే, ఇతడు ఎలాగైనా విజయం సాధించాలి అని ప్రయత్నం చేస్తూ ఎవరి దగ్గరికి వెళ్తే నాకు విజయం గురించి తెలిసిద్దా అని దేవుణ్ణి అడిగాడు. ఏం జవాబు లేదు. గట్ట కాదని సోది చెప్పేవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. అక్కడ ఏదో జరిగింది. అయితే వారు పిలిచిన దాన్ని బట్టి కాదు, కానీ నాకు తెలిసి దేవుడే మరొకసారి ప్రవక్త ద్వారా మాట్లాడించడానికి ఇష్టపడ్డాడని. ఆ కారణాన్న సమూయేలు ప్రవక్త తనతో మాట్లాడుతున్నాడు. అధ్యాయం 28 వచనం భాగం 16లో ఇలా జరిగింది. అయ్యా నన్ను ఏం చేయమంటావు అని అడిగాడు. అడిగితే అప్పుడు సమూయేలు ప్రవక్త అంటున్నాడు, యెహోవా నిన్ను ఎడబాసి పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనం ఏముందయా అన్నాడు. మీకు అర్థమైందా? యెహోవా నిన్ను ఎడబాసి పగవాడు కాగా, నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ఉపయోగం ఏముంది? ఏమండి, లోకమంతా శత్రువులు అయినా మనం బ్రతకగలం దేవునితో మన సహసంబంధం సరిగా ఉంటే. లోకమంతా మనకి సంతోషమే, లోకమంతా మనకి మిత్రులే, కానీ దేవునితో వైరం ఉంది, శత్రువులుగా ఉన్నాం దేవునికి. అదేమన్నా దీవెనకరమైందా? కానే కాదు. బాగా మీరు గమనించండి. ఈయన అన్నాడు, దేవుడి కదా నిన్ను ఎడబాసింది, దేవుడే నిన్ను ఎడబాడిస్తే, దేవుడే నీకు శత్రువు అయిపోతే ఎవడు నీకు సహాయం చేయగలడు? భూమి మీద ఉన్న ఏ మనిషి నీకు సహాయం చేయలేడు బాబు అని చెప్పాడు. ఒక నిమిషం మీరు యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యం చదువుతామా? యెషయా గ్రంథం 63:10. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 10వ వాక్యం. అమ్మా ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపచేయగా ఆయన వారికి ఏమయ్యను? విరోధి, శత్రువయ్యాడు. తానే వారితో యుద్ధం చేశాడు అని కూడా రాయబడింది. అవునా? ఎంత కష్టం. దేవుడు ఇప్పుడు వరకు వాళ్ళకి తోడుగా ఉన్నాడు అనుకున్నా, దేవుడే వాళ్ళకి ఏమైపోయాడు? ఆయన విరోధి అయ్యాడు. ముందుగానే చెప్పాడు, మీరు నా మాటలు విసర్జిస్తే నేనే మీకు శత్రువుని అయిపోతా అన్నాడు. మీరు నా మాటలు విసర్జిస్తే, నిర్లక్ష్యం చేస్తే నేను శత్రువు అవుతా. నేను మీ ఎలాగ సమకూర్చానో అలాగే మిమ్మల్ని చెదరగొడతా అని దేవుడే చెప్పాడు. భూమి మీద మీరు చల్లాచెదరైపోతారు. మీ సవాలు ఆకాశ పక్షులు అంత ఘోరమైనటువంటి మాట ప్రభు వాడాడు. దేవునికి శత్రువుగా అయిపోయే విధానం ఏంటంటే పాపమే దేవునికి శత్రువు. పరిశుద్ధతను పరిశుద్ధతను పాటించలేకపోతే చాలా జాగ్రత్త. తన భార్య ఉన్నది. ఈ ఒప్పినే ఫినెహాసులకు భార్య ఉన్నారు, వాళ్ళ భార్యలు ఉన్నారు, కానీ వాళ్ళ భార్యను విడిచిపెట్టి వాళ్ళ అపవిత్రమైన స్నేహాలతో జీవించారు. అక్రమైనటువంటి ప్రవర్తన, పరస్త్రీలతో సంతోషం కొరకు పరుగులు తీశారు. అందువలన వాళ్ళు నాశనం అయిపోవడమే కాకుండా ఆ సమాజం కూడా నష్టమైపోయింది. ఎందుకు? దేవుడు వాళ్ళకి ఏమైపోయాడు? విరోధి అయిపోయాడు. పిల్లరా, పాపము, ఈ క్షణికకాల సంతోషాలన్నీ దేవునికి నిన్ను దూరం చేస్తాయి. అది గుర్తుపెట్టుకో. ఈ అల్పకాల భోగాలన్నీ దేవునికి నిన్ను దూరం చేస్తాయి. ఈ క్షణికకాల సంతోషాల కొరకు ప్రయత్నం చేస్తే ఆ దిశలో నువ్వు నడిస్తే జరిగే నష్టం ఎంత అంత కాదు. ఇక్కడే ఆ మాట మనం చదువుకుంటాం. ఇంకొక మాట ఇర్మియా గ్రంథంలో 21వ అధ్యాయం 5వ వాక్యం చదువుతాం చూడండి. ఇర్మియా గ్రంథం అధ్యాయం 21 వచన భాగం 5లో అమ్మా, కోపమును రౌద్రమును అత్యాగ్రహమయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేత్తోను నేనే మీతో, నా చేత్తో కుట్టానంటే చెంప పగిలిద్ది, దవడ పగిలిద్ది. వామ్మో, ప్రభు నా చేత్తో కొడతా మిమ్మల్ని అన్నాడు. నేనే మీతో యుద్ధము
చేస్తానన్నాడు. ఎందుకు? పవిత్రత లేదు ఈ ప్రజలలో. కింద మీరు చదివితే ద్రోహుల సమూహం అయిపోయారు. ఏమయ్యారో చదువుతాం. 9వ అధ్యాయం మొదటి మాట. నా జనులలో 9వ అధ్యాయం మొదటి మాట ఇర్మియా గ్రంథం. నా జనులలో హతులైన వారిని గురించి నేను దివారాత్రులు కన్ను విడిచుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్లు ఒట్టుగా ఉండునుగాక. నా జనులందరూ కూడా వ్యభిచారులైపోయారు, ద్రోహుల సమూహం అయ్యారు. అబ్బా, అది సంగతి. ఇంకా ఏమయ్యారు అంటే వీళ్ళు పొరుగువాని యొక్క కొంప ముంచే వాళ్ళుగా తయారయ్యారు. అధ్యాయం 9 వచన భాగం 4లో మధ్య నుండి చదువుతున్నాను. ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడు తంత్రగొట్టి తన సహోదరుని కొంప ముంచుతున్నాడు. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువాని వంచించు అబద్ధములాడుచు తమ నాలుకకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుతున్నారు. వాళ్ళ తప్పులేమి ఎరగటలేదు. ప్రవక్తలేమో వంచకులయ్యారు, ప్రజలేమో పాడైపోయారు. 8వ అధ్యాయం 10వ వాక్యం. కనుక వారి భార్యలు అప్పగించి వారిని జయించి వారికి వారి పొలాలను అప్పగిస్తూ అలుపులేమి గనులేమి అందరూ మోసం చేసి దోచుకుని ప్రవక్తలేమి యాజకులు అందరూ కూడా వంచకులు. సమాధానం లేని సమయంలో సమాధానం చెబుతూ ప్రజల గాయాలను పైపైన బాగు చేసే పైకప్పులు చెబుతున్నారు. అంతరంగంలో మార్పు లేని వాళ్ళు, దేవుని గురించిన భయం లేని వాళ్ళు అయిపోయారు. పిల్లరా, పిలువబట్టడానికి ప్రజలు దేవుని ప్రజలుగా పిలువబడుతున్నారు, కానీ దేవునికి ఎంత కోపాన్ని తెచ్చారు. అత్యాగ్రహం అయ్యాడంట దేవుడు. ఎందుకు అంత అత్యాగ్రహం అయ్యాడంటే పాపం అంతా భయంకరంగా కనబడింది. ఆ మనుషులంతా పనికిమాలిన వాళ్ళగా తయారైపోయారు. అందుకని దేవుడు కోపడ్డాడు. క్రొత్త నిబంధన సంగమా, దేవుని సన్నిధి మనం కలిగి ఉండాలంటే పాపానికి ఎక్కడ చోటు లేకుండా చూసుకోవాలి. పవిత్రత పాటించాలి. దేవుని భయము కలిగి ఉండాలి. ఎప్పుడూ దేవుని భయం కలిగి ఉండాలి. పరిశుద్ధతను ఎప్పుడూ పాటించాలి. ఒంటరిగా ఉన్నప్పుడు పాటించాలి, 10 మంది మధ్య ఉన్నా పాటించాలి, ఎవరైనా నన్ను గమనిస్తున్నారన్నప్పుడు పాటించాలి, ఎవరు నన్ను గమనించట్లేదు అనుకున్నప్పుడు పవిత్రతనే పాటించాలి. ప్రభు చూస్తున్నాడనే భయంతో బ్రతకాలి. ఖచ్చితంగా అప్పుడు మనం దీవించబడతాం. దేవుని భయము కలిగిన ప్రతి మనిషి దీవించబడతాడు. దేవుని భయము కలిగిన ప్రతి మనిషి వర్ధిల్లుతాడు. దేవుని భయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక గొప్ప దీవెన. నిజంగా మనకి దేవుడిచ్చినటువంటి భావోద్రేకాల్లో ఉన్నటువంటి ఇది ఒక దీవెనకరమైంది. భయం అనేటువంటిది అది ఆశ్రయించబడటానికే కారణమవుతుంది. కొన్నిసార్లు నెగిటివ్ భయంలోనికి వెళ్తాం, వ్యతిరేకమైనటువంటి భయాల్లోనికి వెళ్ళిపోయి నష్టం తెచ్చుకుంటూ ఉంటాం, కీడు తెచ్చుకుంటూ ఉంటాం. ఆ భయం కాదు మనం కలిగి ఉండాల్సింది. దేవుని అందలి విశ్వాసంతో కూడిన భయం, లేక గౌరవంతో కూడిన భయం. బాగా గమనించమని ఆశపడుతున్నాను. ఇందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తి ఏమంటారు, షూట్ చేస్తామని అనగానే ఆయన చేతులు ఉన్నటువంటి ఏమంటారు, అది రైఫిల్లో గన్నో ఏదో ఉంటుంది, దాన్ని షూట్ చేస్తామనగానే ఇతని ఈ ఎదుటున్న మనిషి 2 మోకాళ్ళు నీటి చేతుల పైకి ఎత్తాడు అనుకోండి, దాని అర్థం ఏంటి? లొంగిపోతున్నాను అని అర్థం. మరొక వ్యక్తి అది భయంతో, ప్రాణభయంతో అది భయమే, ప్రాణభయంతో జరుగుతున్న వ్యక్తి. మరొక వ్యక్తి తన పాలనలో, ఒక రాజుగారి పాలనలో తను ఎంతో దీవించబడుతున్నాడని అర్థమయ్యి ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి ఆయనకు నమస్కారం చేయడానికి మోకరించి ఆ రాజుగారి చేయి తీసుకుని అలా ముద్దాడుతున్నాడు అనుకోండి. ఇదేంటి? ఆ రాజుగారి దగ్గర మోకరించాడు కదా, అక్కడ మోకరించాడు, ఇక్కడ మోకరించాడు. అక్కడ మోకరించడాన్ని ఏమందాం? అది ప్రాణభయంతో కూడినటువంటి మోకరించడం. మరి ఇక్కడ మోకరించాడు, ఇదేంటి? ఇది గౌరవముతో కూడిన, మీ పాలనలో మాకెంతో దీవెనున్నది, మిమ్మలను మీ పాలన పద్ధతిని ఎంతో గౌరవిస్తున్నాం, భయపడుతున్నాం, మీ పాలన ఎంత గౌరవం, ఎంత గొప్ప అండి అని భయపడుతున్నాం. అక్కడ మోకాళ్ళు కనపడ్డాయి, ఇక్కడ మోకాళ్ళు కనపడ్డాయి. కానీ ఈ మోకాళ్ళు, ఈ భయము గౌరవంతో కూడింది. పిల్లరా, భయం అనేటువంటిది దేవుని ద్వారా మనం దీవించబడటం కొరకే ఉన్నదే తప్ప నెగిటివ్ భయం, వ్యతిరేక భయాల చేత పాడైపోవడానికైతే కాదు. బాగా గమనించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాను. సహోదరులు, సహోదరులు, ఈ వాక్య భాగం ఉన్న మాటలు మీరు ఆలోచన చేయగలిగినట్లయితే, ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమైపోయాడు? విరోధి అయ్యాడు. ఏమయ్యాడండి? విరోధి అయిపోయాడు. ఎందువలన? పాపాన్ని బట్టే. ఆ రోజు వారికే కాదు, పాపం కనబడితే ఈరోజు నీకు నా జీవితాలను కూడా, మన జీవితాల్లో కూడా దేవుడు విరోధి అయిపోతాడు. నేను మరలా చెప్తాను, లోకంలో మనుషులందరూ వ్యతిరేకులైనా, శత్రువులైనా పర్వాలేదు, కానీ దేవునితో మన సహవాస సంబంధం దృఢంగా ఉండాలి. దేవునికి మనం దగ్గరగా ఉండాలి. ఆయనతో మన సహవాసం, ఆయనతో సమాధానం మనకు దీవెనకరమైంది. లోకం సమాధానంగా ఉందాం, దేవునితో శత్రువయ్యాం, బ్రతకలేం. ఒకవేళ
లోకము శత్రువైపోయినా పర్వాలా, దేవునితో నీ సమాధానాన్ని బట్టి మనం దీవెనకరంగా బ్రతకగలుగుతాం. కొన్నిసార్లు సమాజానికి మన ప్రవర్తన నచ్చదు. ఏంటయ్యా వీళ్ళు పెద్దలాంటి ఉండి వస్తే నీ ఆచారాన్ని ఎట్లా చేస్తున్నారు, ఎవడరా ఈ పాస్టర్ తెచ్చింది, దూషిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు అంటే పలానా టయానికే ఇల్లు గృహప్రవేశం చేయాలని, పెళ్ళిళ్ళప్పుడు తోరణాలు కట్టాలని, టయాన్ని పలానా టైంలో పాటించాలని చేయాలని, పునాదులు వేస్తే నవధాన్యాలు వేయాలని, మరొకటి ఏదో చేయాలని ఇవన్నీ కూడా లోకంలో ఉన్న ఆచారాలను తీసుకొచ్చి దైవ విధానంలో కలుపుతూ గలిబిలి చేసేటువంటి వాతావరణం. ఎంత ప్రార్థనకి వెళ్తున్నా కొంచెం ఒక నిమిషం ఆగండి, కొబ్బరికాయ కొడదాం అన్న రీతిలో ప్రయత్నం చేస్తుంటారు ఎక్కడ ఆ కార్యక్రమాలు ఏదైనా ప్రారంభం చేసేటప్పుడు. కానీ బైబిల్లో లేదు కదా, అనుమతించట్లేదు కదా. మనం అలాగే చేసేందుకు నష్టపోవాలి. ఇవి దేవునికి దూరం అయ్యేటువంటి విషయాలే కదా. దేవుని మాటకు లోబడటం వలన మనం దీవించబడతాం. ఆమె చెప్తారా? ప్రతి ఒక్క విషయంలో కూడా పవిత్రతని పాటించాలి. ఎక్కడ పవిత్రత లేకుండా పోతుందో ఆ విషయంలో యోచించుకోవాలి. ప్రభు మనల్ని విడిచిపెట్టకుండా, ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండాలి అంటే ప్రభువుకు లోబడిన వారంగా ఉండాలి. ప్రభు మనతో ఉండి మన పక్షంగా కార్యం జరిగించాలంటే పిల్లల ప్రభువుని గురించి లోబడినటువంటి అనుభవం ఉండాలి. ఒక మాట లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మాట ఉంటుంది, చదువుతాను చూడండి త్వరగా. లూకాసు వార్త 8వ అధ్యాయం 8వ వాక్యం ఏమని ఉంటుందండి? మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ మార్కు సువార్త 8వ అధ్యాయం 8వ వాక్యంలో, వారు బయలుదేరి వాక్యమును అంతటా ప్రకటించిరి, ప్రభువానికి సహకారుడై ఉండి వెనువెంట జరిగిస్తూ వచ్చిన చూసుకెళ్ళ మహత్కాలం వలన వాక్యమును ప్రభువానికి ఏమై ఉన్నాడు? ఆ మాట కోసం సహకారుడై ఉన్నాడు, ప్రభు సహకారుడై ఉన్నాడు. అపోస్తల కార్యగ్రంథంలో మనం గమనించినప్పుడు అపోస్తల పక్షంగా దేవుని చెయ్యి చాచబడింది. అపోస్తల కార్యగ్రంథం అధ్యాయం 4లోనికి మీ బైబిల్ తీగిలినట్లయితే అక్కడ పైన బెదిరింపులు కనబడతాయి. ఆ బెదిరింపులకు వాళ్ళు ఏమి బెదిరిపోలేదు, వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు. అయితే వీళ్ళు ఒక ప్రార్థన చేశారు. వీళ్ళు చేసిన ప్రార్థన ఏంటంటే 4:28 ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పము ముందుగా నిర్ణయించను, వాటి అన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడు యేసునకు విరోధముగా హేరోదును పొంతు పిలాతును అన్ని జనులతో కూడా ఇశ్రాయేలుల ప్రజలతో కూడా ఈ పట్టణం నిజంగా కూడుకున్నారు. ప్రభువా, ఈ సమయం మందు వారి బెదిరింపులను చూసి రోగులను స్వస్థపరచుటకు నీ పరిశుద్ధ సేవకుడి యేసు నామం ద్వారా సూచకల మహత్కారాలు చేయుటకు నీ చేయి చాచి ఉండగా నీ దాసులమైన మేము బహుధైర్యంగా వాక్యం బోధించడానికి సహాయం చేయమని ప్రార్థన చేశారు. దేవుని హస్తం చాచబడింది, వారి పక్షంగా దేవుని హస్తం ఉన్నది. నీ పక్షంగా నా పక్షం కూడా దేవుని హస్తం ఎప్పుడు ఉండాలి. ఆమె చెప్తారా? దేవుని హస్తం ఉన్నట్లయితే మనకు కనిపించదు, కానీ దేవుని హస్తం ఉన్నట్లయితే మన ప్రయాణం అంతా సవ్యంగా ఉంటుంది, మన ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి. మన జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి మహిమకరమైనటువంటి విధానాన్ని మనం అనుభవించగలుగుతాం. అయ్యలారా అమ్మలారా ఈ స్థలంలో చేరిన ప్రియులారా గ్రహించమని కోరుకుంటూ ప్రాధేయపడుతున్నాను. ప్రభావం, దేవుని ప్రభావం మనతో ఉన్నది. అది పోకుండా ఏకాబోధ్ ప్రభావం పోయింది. వాళ్ళకి అర్థం కాలేదు. ఎందుకు? మందసం తీసుకురాగానే సరికాదు, లేకపోతే పెద్ద కేకలు వేయగానే సరికాదు. చాలాసార్లు పెద్ద పెద్ద కేకలు వేస్తే అక్కడ దేవుడు ఉన్నాడు అనుకుంటాం. పెద్ద కేకలు వేయగానే సరికాదు, మందసం ఉండగానే సరికాదు, ప్రార్థనకు రాగానే సరికాదు, బైబిల్ పేర్లు పెట్టుకుంటే సరిపోలా. మనము దేవునితో కూడిన ఆ పవిత్రతని మరి క్రమాన్ని పాటించాలి. అందువలన దైవ సన్నిధి మనతో ఉంటుంది. అప్పుడే మనం విజయవంతులు కాగలుగుతాం. దేవుని ప్రభావం అప్పుడు మనతో ఉంటుంది. ప్రియులారా, సంసోను గురించి మీరు ఎరుగుదరు. అతడు ప్రత్యేకించి నాజీరు చేయబడినటువంటి వాడు న్యాయాధిపతుల గ్రంథంలో కనబడతాడు. మనోహరములకు పుట్టిన ఏకైక కుమారుడు, ఆలస్యంగా పుట్టినవాడు, గొడ్రాలను పిలువబడినటువంటి ఆమెకి దేవుడు వాగ్దానం చేసి వారిని దర్శించి వారి ప్రార్థనలకు జవాబిచ్చి కొడుకునిచ్చాడు. వాడిని ప్రత్యేకించి నాజీరు చేయబడిన వాడు, ప్రతిష్ఠించబడిన వాడు అని ప్రభు చెప్పాడు. వాని తల మీద మంగళకత్తి వేయొద్దని చెప్పాడు. ఇన్ని కార్యక్రమాలు అయినాయి. వాడు పెరిగి పెద్దవాడు, యుక్త వయసు వచ్చింది. వాళ్ళ అమ్మ అనేక విషయాలు నేర్పించింది, తండ్రి అనేక విషయాలు చెప్పాడు. అందువలన దేవుని ప్రభావం కలిగిన మనుషుడై ఒకవేళ శత్రువులతో యుద్ధమాడాల్సిన సందర్భాలు వస్తే చిచ్చరిపుడిగా అయిపోయేవాడు. అసాధారణమైన ప్రభావం అతనిలో కనబడింది. ఒక దినాన్న ఫిలిష్తీయులు ఏం అర్థం కాల, మైండ్ పోయింది. ఏంట్రా ఈ మనిషి, సాధారణ మనిషి, గాడిద దావడ ఎముక తీసుకొని ఎంతమందిని హతమార్చాడు. ఓయమ్మో, ఇది ఇది సాధారణమైన మనిషి చేసే పని కాదు. ఇదేదో ఇతనానికి ఏదో శక్తి ఉంది, ఇతనానికి ఏదో బలం ఉంది, ఇతనానికి మళ్ళీ ఏదో ప్రభావం. అది తెలుసుకోవాలి. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓడిపోతాం. అదేదో తెలుసుకోకుండా మనం ఏం చేసినా ఓడిపోతామని అర్థమైపోయి సమయం కొరకు కనిపెడుతున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకరోజు సంసోను కొన్ని ప్రయత్నాలు వాళ్ళు చేశారు, విఫలమయ్యారు. రాను లాస్ట్ వన్ దగ్గర గమనిస్తే ఢిల్లీలా చేతిలోకి వెళ్ళిపోయాడు. వేసను ఆశించాడు, వేసతో సంతోషాన్ని కోరుకున్నాడు.
ఆ క్షణిక కాల సంతోషం ఆమె దగ్గర అతడు పొందుకుంటూ ఆమెకు లోలుడైపోయాడు, చాలా బానిసైపోయాడు. ఇప్పుడు ఆవిడ ఏది చెప్తే అది చేసే పరిస్థితికి వచ్చేసాడు. తనెవరో ఏమైపోయినాడో అన్న సంగతి అంతా మర్చిపోయాడు. ఒకరోజు ఫిలిష్తీయులకు సంసోను ఓడించాలి అనేటువంటి ప్రయత్నంలో ఎక్కడున్నాడో ఏంటో తెలుసుకోవాలి, వాడిని చంపేయాలి, వాడిని లేకుండా చూడాలి. ఈ ప్రయత్నాల్లో వెతుకుతూ వచ్చి ఒక వేసి దగ్గర ఉన్నాడని అర్థమైంది. ఆ వేసికి ఏం కావాలి? డబ్బులు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? సంసోను ప్రాణం కావాలి. సంసోనికి ఏం కావాలి? ఈ తాత్కాలిక సంతోషం కావాలి. దేవునికి ఏం కావాలి? ఒక ప్రతిష్ఠించబడిన మనుషుడు దేవుని కొరకు మండేవాడుగా కావాలి. ఆ మనుషుడు కాస్త ఇట్టయిపోయాడు. దేవునికి వేదన కలుగుతుంది. ఈ పరవారి దగ్గర, పరస్త్రీ దగ్గర సంతోషం కొరకు వచ్చి తన జీవితంలో నష్టపరుచుకున్నాడు. ఆమె అంటుంది, వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకుంది ఫిలిష్తీయుల దగ్గర, ఇన్ని డబ్బులు ఇస్తే ఇవన్నీ బట్టిస్తానంది. అంతకంటే ఎక్కువ ఇస్తామన్నారు. డబ్బులు బేరం అంతా బాగానే కుదిరింది, అయిపోయింది. ఆమె సమయం కొరకు కనిపెడుతుంది. తన ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్నెంతో ప్రేమిస్తున్నానంటే, నేనెంతో ప్రేమిస్తున్నాను, నా ప్రాణం ఇవ్వంటే, నా ప్రాణం ఇవ్వంటే, ఈ డైలాగులన్నీ బాగానే వచ్చినాయి. ఆ తర్వాత అసలు నువ్వు సహజమైన మనుషుల కంటే సహజాతీతమైన మనిషిగా కనపడతా ఉంటావు. అప్పుడప్పుడు పలానా సందర్భాలన్నీ కూడా తలంచుకుంటే భలే ఆశ్చర్యం వేసింది. అసలు నీ బలం యొక్క రహస్యం ఏంటి అని అడుగుతా ఉంది. ముందేజో పిచ్చి మాటలు చెప్పాడు. అలా చూస్తే ఏముంది, 7 నిర్వంశువులు తీసుకొచ్చి కట్టేశారంటే నా బలం కాస్త అయిపోయిందంటే నిజమేననుకుని వాళ్ళతో చెప్పింది. వాళ్ళేమో ఎన్ని తెచ్చారో నాకు తెలీదు, మొత్తానికి 7 సోలు తీసుకొచ్చి ఆమెను కట్టిపించింది. ఆమె కట్టేసి ఇదిగో సంసోను ఫిలిష్తీయులు వస్తున్నారనగానే, పిల్లరా అవి రుజుముకొని లేస్తే తొత్తునీళ్ళు అయిపోయినాయి అంట. అవన్నీ గొలుసులతోనో మోకులతోనో కట్టినా కూడా ఆ మనుషుడిని ఆ నిప్పు దెబ్బకి నూలు తగలబడ్డట్టుగా ఆ బలమైనటువంటి తాళ్ళు తెగిపోతాయి. ఎందుకంటే ఆయన విరజమ్ముకొని లేస్తే, అదుగో ఫిలిష్తీయులు వచ్చారు సంసోను అంటే చాలు విరజమ్ముకొని లేస్తున్నాడు. పరాక్రమశాలి కదా, దేవుని ఆత్మచేత బలపరచబడుతున్నాడు, లేస్తున్నాడు. చాలా అద్భుతం కనబడతా ఉంది. ఒకరోజు ఆమె తన తొడ మీద పడుకోబెట్టుకొని లాలను పుచ్చుతూ మాటలు అడుగుతుంటే ఇక జారిపోయాడు. ఆ జారిపోవడం ఎంత పతనం అయిపోయాడు అంటే, 7 జడలు అల్లించడం, తల గొరికించడం, అంతైనా ఆ తొడ మీద నుండి నిద్ర లేక ఎంత గాఢ నిద్రపోతున్నాడో చూడండి. ఆ జుట్టు కాస్త పోయింది, ఇప్పుడు లేపుతుంది, సంసోను వచ్చేసారు ఫిలిష్తీయులు. బైబిల్లో రాయబడింది, ఎప్పటిలాగా విరజిమ్ముదని అనుకున్నాడు. కానీ ఏమయ్యాడు? ఆ మాట కోసం వచ్చాం. యెహోవా తనను ఎడబాసెనని అతనికి గ్రహింపు లేకుండా పోయింది. ఇటువరకు లాగే ప్రభావంతో లేస్తాననుకున్నాడు, కానీ ఉన్నదా ప్రభావం? లేదు. ఇకాబోద్, యెహోవా నిన్ను ఎడబాసి పగవాడు కాగా నేనేం చేయగలను? సౌలు ఒకప్పుడు ప్రభావం కలిగిన మనుషుడే, రోషం పూని యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రిలరా ఎంతో గొప్ప విజయాలు సాధించినటువంటి అనుభవాన్ని మనం 15వ అధ్యాయంలో చూడగలుగుతాం. సమూయేలు మొదటి గ్రంథంలో నహాష్ అనేటువంటి వాడు కళ్ళు తీసేసి తనన్నప్పుడు వాని మీదకి వెళ్ళిన యుద్ధ సమయంలో ఎంత విజయం సాధించాడు కదా, మనం ఎరుగుదాం. బైబిల్లో రాయబడింది అంతర్వాషగాడే, కానీ దేవుని మాటను అతిక్రమించిన కారణాన దేవుడు అతను విడిచిపెట్టాడు. యెహోవా నీకు పగవాడు కాగా నేనేం చేయగలనయ్యా? ఇశ్రాయేలు గొప్ప బలం కలిగిన వారు బయలుదేరి వస్తుంటే ఒక రాజు అన్నాడు, వామ్మో వీళ్ళు వస్తున్నారా అని వణికి తెచ్చారు. ఆ రాజు పేరు బాలాక్. వీళ్ళని ఎవరినైనా శపించేటువంటి వాళ్ళని చూడండి, నేను బిలాము అనే ప్రవక్తని పిలిపించాడు. ఇక్కడ మనకు అవసరమైన మాట ఏంటంటే, రాజులు వణికి సచ్చారు. ఇశ్రాయేల్ ప్రయాణం జరుగుతుంటే ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేల్ బయలుదేరి వస్తూ ఉంటే ఆ ఏ రాజ్యాల్లో కూడా వెళుతున్నారు, ఆ రాజ్యాలు వణికిపోయినా ఏమైపోతామని. ఎందుకంటే వారి దేవుడు వారికి తోడై ఉన్నాడు. పగటికాల సమయంలో మేఘస్తంభంలో వారిని భద్రపరిచాడు, రాత్రికాల సమయంలో అగ్నిస్తంభం నుండి వారితో మాట్లాడాడు. వారికి గొప్ప దేవుడు కాపుదల అయ్యున్నాడు అని వారు వణికిపోయారు. దేవుడున్నాడు వారితో అంటూ వాళ్ళు భయపడిపోయారు. పిల్లారా,
అయితే ఇప్పుడు ఇశ్రాయేలు మధ్య దేవుడు, ఇశ్రాయేలుల మధ్య దేవుడు లేడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు లేడు. ఇకాబోద్ ప్రభావం పోయింది. పిలువబట్టడానికి ఇశ్రాయేలే, పిలువబట్టడానికి మందసము గుడారం అన్ని బాగానే ఉన్నాయి, కానీ అక్కడ దేవుడు లేడు. కొత్త నిబంధనలో మనం ఏమని చెప్పుకోవచ్చు? పిలువబట్టడానికి సంఘము, బోర్డులు లేక పరిస్థితులు బాగానే కనబడుతున్నాయి, కానీ అక్కడ ప్రభావం ఉన్నదా? కొత్త నిబంధన దేవుని సంఘం ప్రభావంతో కొనసాగవలసిన సంఘముగా నేను లేఖనం నుండి గుర్తు చేస్తున్నాను. మీరు, నేను, మనమందరం కూడా గొప్పగా దేవుని కొరకు పోరాడాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన ప్రజలను విడిచిపెడుతున్నాడు. ఎందుకు అంటే పాపం ఉంటే విడిచిపెడతాడు. అక్కడ ఉండడు ఆయన. ఒకవేళ ఈ స్థలంలో సంఘముగా చేరబడిన నీవు, సంఘముగా చేరవచ్చిన నీవు కూడా ఒకవేళ మందిరం వెలుపల పాపం యొక్క కార్యకలాపాలతో జీవిస్తూ మందిరంలోకి వచ్చినప్పుడు ఒక భక్తిపరులాగా మాత్రమే కనిపించినట్లయితే అది ఒట్టిదే, ప్రభావము లేదు. నీలో దేవుని సన్నిధి ఉండదు, నీలో దేవుని ప్రభావం లేదు. ఒకసారట చింతావారిపాలెం, బాపట్ల దగ్గర ఉంది కదా చింతవారిపాలెం, అక్కడ ఒక అమ్మాయి కానుపు జరుగుతుంది. కానుపు సమయంలో మరి తన బిడ్డనే తాను చంపుకోబోతుంది ఆ అమ్మాయి. అదేంది అనుకుని ఆ అమ్మాయి 2 చేతులు ఆ మంచానికి, కానుపోయే మంచానికి కట్టేశారు. దెయ్యము మాట్లాడుతుంది, గందరగోళంగా మాట్లాడుతూ ఉంది. సైన్స్ ఒకవేళ ఇంకొక రకంగా మాట్లాడవచ్చు, కానుపు టైంలో ఏదో ఉంటుంది లేండి, బలహీనత ఉంటాయి, అట్టగా మాట్లాడతారని అనవచ్చు. కానీ విషయం చెప్తాను ఏం జరిగిందంటే, ఆ సమయంలో 2 చేతులు మంచాన్ని కట్టేసేసారు. అక్కడ ఉన్నటువంటి సహోదరుల్లో కొద్దిమంది, మన ఊర్లో ప్రార్థనకి వెళ్ళి వాళ్ళు ఊరు లేరా, అది అమ్మాయి వెళ్ళిద్ది ఆ ప్రార్థనకి, కొంచెం అనుభవం రామా, ఈ అమ్మాయికి దయ్యం పట్టింది, కానుపోయే టైంలో ప్రార్థన చేస్తారు, ఇక్కడ మన ఊర్లో ఎడిదిరిగి పాస్టర్ గారు లేరు కదా, నువ్వే కదా ఆ ఊరు దాకా, వేరే ఊరు దాకా ప్రార్థనకి వెళ్ళి అమ్మాయిని పిలిస్తే ఆమె అలా వస్తుంది. వస్తున్నప్పుడు ఆ గడప దగ్గరికి అలాగ రావటం, ఏందే నువ్వు వస్తున్నావు, రా లోపలికి, నీ సంగతి ఏంటో చెప్తా, నీ బతుకేందో బయట పెడతారా అని అనగానే ఆ అమ్మాయి కాస్త వెనక్కి వెళ్ళిపోయి, అంతే సంగతులు. మనలాంటి వాళ్ళు కదలేండి ప్రార్థన చేసేది, పాస్టర్ గారు ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తారు అని వెళ్ళిపోయింది. ఈ ఉన్నటువంటి వీళ్ళు ఏంటంటే ఆమె బతికింది, దెయ్యం ఏందో బతుకు బయట పెడతారని వెళ్ళిపోతుంది, ప్రార్థనకి వెళ్ళే అమ్మాయిగా అనుకుంటున్నారు. సరే ఇవన్నీ కాదు, ముందు ఆ అమ్మాయి సంగతి చూడండి, మనసులో పడి గందరగోళంగా ఉంది అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకళ్ళు, అది కదా ఆ అమ్మాయి కూడా ప్రార్థనకి వెళ్ళింది, కొంచెం ఆమెను పిలవండి అని. ఆమె పేరు సుభాష్ని. ఆమెను పిలిచారు. పిలిస్తే ఆమె అలాగా బైబిల్ తీసుకొని, ఇట్లా కాన్ఫరెన్స్ టైం అమ్మా ఇట్లా జరుగుతుంది, ప్రార్థన చేయాలి, ఆమె గందరగోళం, అలాగా గందరగోళం అయిపోతుందని తెలియజేయగానే బయలుదేరి వస్తే ఆ ఇంటి దగ్గరికి ఎలా వస్తుండే, అమ్మా నువ్వు వస్తున్నావు వద్దలే, నేను పోదలే అమ్మా అంటుంది. ఇంత మునిపి ఏమంది, నువ్వా వచ్చేదంటే రా, నీ బతుకెంత గడుగుతా అనగానే పరారు. మనము దేవుని బిడ్డలుగా, దేవుని ప్రభావం కలిగిన వారుగా జీవించాలి. ఆమె చెప్తారా, మనం లోపల ఎలాంటి వారమో, మనం బయట ఎలాంటి వారమో మన బ్రతుకు దేవుడు ఎరుగుదు. అలాగే చీకటి ఆత్మ కూడా గమనిస్తూ ఉంది. దేవుని ప్రజలను అడ్డుపరచడానికి అపవాది వల్ల కాదు. దేవుని ప్రజలు ఎక్కడ కనిపిస్తే అక్కడ దేవుని యొక్క శక్తి అభిషేకం ఉన్నది. పిల్లారా, ఒక దినాన్న భూమిని తలకిందులు చేసే వాళ్ళు ఎక్కడ కూడా వచ్చారా అని పిలవడం జరిగింది. ఎందుకు? వారు దేవుని ప్రభావంతో పనిచేస్తున్నారు. నేను ఆశపడుతున్నాను దేవుని ప్రభావం కలిగినటువంటి జనాంగముగా ఉందాం. ఈ పరిచర్య దేవుని ప్రభావం కలిగిన పరిచర్యగా యేసయ్య నామములో వర్ధిల్లును గాక. దేవుని ప్రభావం కలిగిన జనముగా ఈ జనముందురు గాక. ఈ ప్రతి విశ్వాసి దేవుని అభిషేకం కలిగిన విశ్వాసిగా, దేవుని ప్రభావం కలిగిన వారు, దేవుని ప్రభావంతో నడుచున్నటువంటి మనుషులుగా, దేవుని ప్రభావంతో భక్తి చేస్తున్న జనాంగముగా, దేవుని ప్రభావంతో వర్ధిల్లుచున్నటువంటి వారుగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, దేవుని ప్రభావం, మీరందరూ నాతో చెప్పండి, ఇకాబోద్ ప్రభావం పోయింది. ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, పిలువబట్టడానికి మంచి పేర్లే పెట్టుకొని పిలువబడుతున్నారు, కానీ అక్కడ దేవుడు లేడు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, ఒక సహోదరుడు చాలా డ్రెస్సు, ఆయన పనికి వెళ్తాడు, డ్రెస్ మురికి పట్టింది, వేరే ఊర్లో ఉన్నాడు. ప్రతి ఆదివారం తన ఊర్లో ఒక్కరోజు కూడా మందిరాన్ని మిస్ కాలేదు. మందిరానికి వెళ్ళడం ప్రతి క్రమం, ప్రభు బలలో ప్రతి వారం ప్రభువులలో పాల్గొనేటువంటి క్రమం కలిగిన సహోదరుడు. అయితే మరి వేరే పని మీద కూలీనాలు చేసుకుని జీవనం చేసే మనిషి ఆ పని మీద అక్కడికి వెళ్ళాడు. రిటర్న్ చేయాలంటే ఆయన కొనుక్కుంటే రాలేకపోయాడు. ఇప్పుడు రిటర్న్ అయితే నేను మార్గ మధ్యంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అటు నా స్థానిక ఊరిలో మందిరానికి వెళ్ళలేను, మరి ఇక్కడే ఉంటే ఏదైనా మందిరం వెళితే బాగుంటుందని
ఆలోచన చేసి అట్లాగా అన్నీ చూసుకుంటూ వెళ్తుంటే ఒక బోర్డు కనపడింది, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం అని. ఆ మందిరం బోర్డు చూసి చాలా ఖుషి అయిపోయాడు, సంతోషపడి అబ్బా ప్రాణం లేచి వచ్చినట్టయింది, నా దేవుని ఆరాధించడానికి ఇక్కడైనా ఒక మంచి అవకాశం దొరికిందంటూ ఆ మందిరం దగ్గర లోపలికి వెళ్ళబోతుంటే గడప దగ్గర కొద్దిమంది వాలంటీర్లు ఉన్నారు. ఆ వాలంటీర్స్ లోపలికి వస్తున్నట్టు ఆయన ఆపారు. ఆగు అన్నాడు. ఏంటయ్యా మందిరం ప్రభు సన్నిధి, ఆదివారం లోపల మరి పాటలు పాడుతున్నారు, ప్రభుని స్తుతిస్తున్నారు, నేను కూడా ప్రభుని స్తుతి, నువ్వు ఇలాంటి వాళ్ళు లేదు కాదు భయ, ఆగు భయ. అతను బాధపడ్డాడు. ఏమంటే నన్ను పోనీయండి, నీ డ్రెస్ అప్ చూస్తే బాగానుంది, ఏమయ్యా లోపల చూడ ఎంత ఖరీదు కలిగిన వాళ్ళు ఉన్నారు, నువ్వేం తిట్టుండవు, కుదరదు, నేను బాడీటానికి లేదు, కూర్చో అక్కడ బయట కూర్చో అన్నారు. అక్కడ చిన్న రాయి ఉంటే ఆ రాయి మీద అలాగా కూర్చుంటూ తన తలకై పట్టుకొని ప్రార్థన చేసుకుంటాడు. ప్రభా, యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఉందని బయలుదేరి వచ్చిన ఈ సహోదరుడు లోపలికి రానిగిపోతుంటే ప్రార్థన చేసుకుంటున్నాడు. బయటకు వచ్చి అక్కడే ఆ దగ్గరలో సరే మైకుల ద్వారా వినబడే ఆ శబ్దం, ఆ వాక్యం అన్న అలా విందామని కూర్చున్నాడట. అలా కూర్చొని ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, వీళ్ళు నన్ను రానియట్లేదు యేసయ్యా, నీ మందిరం అని నేను లోపలికి వెళ్తుంటే వీళ్ళు నిన్ను ఆరాధించుకోవడానికి నన్ను రానియట్లేదు యేసయ్యా అని ఏడుస్తూ కళ్ళ నీళ్ళు కారిపోతున్నాయి, బాధపడుతున్నాడు. ఒకవేళ నాకు ఈ డ్రెస్ మురికైన దాన్ని బట్టి, ఆకువాడుగా ఉన్న డ్రెస్ని బట్టి, దీంతో సంబంధం లేదు కదా ఆలయానికి, అంతరంగమే ముఖ్యమైనది కానీ డ్రెస్తో ముఖ్యమైంది, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, ఇలాగనే మనసులో చింతపడుతూ ప్రార్థన చేస్తూ ప్రభా నన్ను రానియట్లేదు ప్రభా నేడుస్తూ ప్రార్థిస్తుంటే ప్రభా అన్నాడట, కుమారుడా, వారు నిన్ను రానికపోవటం కాదు, నన్నే రానియట్లేదు అన్నాడట. పేరేంటి? యేసుక్రీస్తు ప్రార్థన మందిరం. కానీ అక్కడ ఎవరు లేరు, యేసు ప్రభు లేడు. అయ్యా అమ్మా, పిలువబట్టడానికి మంచి పేర్లు, గొప్ప పేర్లు, బైబిల్ పేర్లు, భక్తుల పేర్లు మాత్రమే పెట్టుకొని గొప్పగా సంతోషిస్తున్నామేమో. ప్రభు ఉన్నాడా మనలో? ప్రభు సన్నిధి ఉన్నదా మనతో? దేవుని భయం ఉన్నదా నీలో? నీ ఆలోచన, నీ మాట దైవవాక్యానుసారంగా ఉందా? మందిరం లోపల ఒక రకమైన మాటలు, మందిర వెలుపల మరొక రకమైన మాటలు, మందిరంలో ఒక రకమైన ప్రవర్తన, మందిర వెలుపల మరొక రకమైన ప్రవర్తన, అలాంటిదా భక్తి? జాగ్రత్త సుమండి. దేవుని యొక్క తీక్షణమైన కోపానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మనం చదువుకున్న వాక్య భాగములు ఏమని చదువుకున్నాం? ఆయన మహోద్రేకముతో లేచాడని చదువుకున్నాం. అవునా? నేనే మీకు విరోధనవుతున్నాను అన్నాడు ప్రభు. పిల్లరా, మనము దేవునికి విరోధులుగా, మనకు దేవుడి విరోధిగా బ్రతకూడదు, కానీ మనం ఆయన పిల్లలుగా, ఆయన మన తండ్రిగా బ్రతకాలి. ఆయన సన్నిధి మనతో ఉండాలి. మనం ఆయన సన్నిధి కొరకు ఎప్పుడు విశ్వాస భయభక్తులతో జీవించాలి. అది చాలా ముఖ్యమైనదని వేడుకుంటూ కోరుకుంటూ మనం చేస్తున్నాను. ప్రతి సహోదరుడు సహోదరి కూడా ఆత్మలో వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో కూడా దీవించబడాలి. ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా వర్ధిల్లాలి. ప్రభు మాటలు ఎందుకు విశ్వాసం భయభక్తులు, ప్రభావం కలిగిన జనాంగం. మనం చేసే ప్రార్థన ప్రభావం కలిగిన ప్రార్థన అయి ఉండాలి. ఏలియా మనవాడి స్వభావం కలిగిన మనుషుడే కానీ ప్రార్థన చేస్తే ఏం జరిగింది? వద్దు అంటే వర్షం ఆగిపోయింది, కావాలంటే వర్షం వచ్చింది. ప్రభావం మిగిలిన మనుషులు, క్రొత్త నిబంధన సంఘం దేవుని ప్రభావం కలిగినదిగా రుజువుపరచబడుతుంది. నేను మిమ్మల్ని కోరుతున్నాను, మనం దైవ విధానంలో, వాక్యంలో చెప్తున్నటువంటి అసత్యమందు ఆస్వాదించబడదుము గాక. రెండు తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీకు అర్థమైతే ఎంత సమయం, గంట సమయం వాక్యం విన్నారు. ఈ గంట సమయం వాక్యం అనే దాన్ని బట్టి ఒక్క మాట అయిన నోరు తెలిసి మీకు అర్థమైన దాన్ని బట్టి పలుకుతారా? ప్రార్థిస్తారా? మీకు అర్థమైన దాన్ని బట్టి ప్రార్థన చేస్తారా? యేసయ్య, మీ బలముతో, మీ ప్రభావంతో మా జీవితాలను దీవించండి. మీ ప్రభావాన్ని ఏ విషయాల్లో మేము కోల్పోకుండా, తుచ్చమైన విషయాలకి, అల్పమైన విషయాలకి, తాత్కాలికమైన భోగాల కోసం దేవుని ప్రభావాన్ని కోల్పోతున్న మనుషులు పాపమును ఆశించారు, ప్రభావాన్ని కోల్పోయారు. ఎక్కడ పాపము కనబడిందో అక్కడ దేవుని ప్రభావం వెనక్కి వెళ్ళిపోయింది. ఎక్కడ పాపం కనిపించిందో అక్కడ దేవుడు లేడు, దేవుని సన్నిధి లేదు. పిల్లలు, ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ దేవుని సన్నిధి సమృద్ధిగా ఉన్నది. ఎక్కడ పరిశుద్ధత ఉందో అక్కడ దేవుని ప్రజలు దేవుని శక్తిని అనుభవించారు. ఎక్కడ పరిశుద్ధతను పాటించిన వారుగా ఉన్నారో అక్కడ దేవుని బలముతో, ప్రభావంతో నింపబడిన వారై దేవుని ఆశీర్వాదాలను ఆనందిస్తున్నటువంటి సాక్షులు కలిగిన వారు అయ్యారు. అయ్యా 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 అమ్మ ప్రార్థించేద్దాం. పవిత్రతలో నోటి మాటను పవిత్రంగా కాపాడుకుందాం, కంటి చూపును పవిత్రంగా కాపాడుకుందాం, ప్రవర్తన విధానంలో పవిత్రతను కాపాడుకుందాం. అన్ని చోట్ల ప్రభువునకు ఇష్టలుగా జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం.